మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఇంట్లో మా అమ్మ ఉండేదండి. ఇంటికి వచ్చిన తర్వాత నాన్న బయట కాళ్ళు కడుక్కోవాలి, పొద్దున్న లేవంగా నాన్న స్నానం చేసావా, దేవుడు దండం పెట్టుకున్నావా, కొంచెం ఫస్ట్ ఇదో తీర్థం ఇస్తున్నా, తీర్థం తీసుకో, లేకపోతే దేవుడు ప్రసాదం తీసుకున్నా, కళ్ళ కత్తుకొని వేసుకో. ఇది కదండి కల్చర్. నీ ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుందండి. గుడి సరే, అది ఒక రీజియన్కి సంబంధించి. నీ ఇంట్లో ఉన్న గుడి సంగతి ఏంటి? పిల్లలు కనీసం ఇలా తల తిప్పి మా ఇంట్లో ఎన్ని దేవుడి పటాలు ఉన్నాయని కూడా చూడరండి. ఇది ఇప్పుడు ఉన్న జనరేషన్ దౌర్భాగ్యం. ఫోనే, అటు సైడ్ ఫాదర్ మాట్లాడుతున్న ఫోన్, అమ్మ మాట్లాడుతున్న ఫోన్, ఏంటి చెప్పు, ఏంటి చెప్పు. వాడు మెర ఇట్లా తిప్పినా కూడా ఇట్లా చూస్తాడు కన్ను తిప్పి. ఇది ఇప్పుడు ఈ జనరేషన్. మా అమ్మ ఇంట్లో ఉండేదండి. మా చిన్న బాల్యము ఇప్పటికీ అంటే సరే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పక్కన పెట్టండి, కానీ చిన్నప్పుడు అమ్మ అవసరం ఉన్నప్పుడు అమ్మ ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. మా ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్ చాలామంది, నేను ఇలా చెప్తున్నాను కాదండి, అమ్మ ప్రేమను పొందలేకపోయారండి. అమ్మ అవసరం ఉన్న టైంకి వాళ్ళు పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి అమ్మ తాళం ఇచ్చిందా ఆంటీ అని చెప్పి తీసుకొని వాళ్ళే తాళాలు ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి ఇంట్లో ఏం లేకపోతే వాళ్ళే పాలు పొంగించుకొని తాగి, లేకపోతే అందులో బిస్కెట్ ముంచుకొని వాళ్ళే ఎందుకంటే అమ్మ ఇంట్లో ఉంటే మా అమ్మ కాలు కడుక్కొని వచ్చేలోపు నోట్లో అన్నం పెట్టేది, ఫ్రూట్స్ కట్ చేసి వచ్చి తినిపించేది, పక్కన కూర్చోబెట్టుకొని ఒక గంట నా చదువు చెప్పి ఇంకో గంట ధర్మం గురించి బోధించేది. అలా బోధించే కదండి ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అని అంటే తన తల్లి జిజాబాయి పక్కన కూర్చోబెట్టి ధర్మం కోసం యుద్ధం చెయ్యి అని నారు పోసి పెంచిందండి. ఇలా ఈ జనరేషన్లో తల్లిదండ్రులు కనీసం బొట్టు పెట్టుకొని చెప్పే దౌర్భాగ్యం లేదు మనకి.